साम्य रूपವಾಗಿ సంఘానికి సభకి అలాగే ಹಾಗೆ అప్పుడున్న అపోస్తలుకి అపోస్తలులకి బోధన బోధిస్తున్నాడు. బోధన ಮಾಡುತ್ತಾ అయితే కింద మనం చదివిన మత్తయి సువార్త ಈಗ ನೋಡಿದಂತ ಮತ್ತಾయి ಸುವಾರ್ತೆ 16వ అధ్యాయంలో 16ನೇ అధ్యాయ పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యದ బీగల కైಗಳನ್ನು నీకు ఈ కొట్టిದ್ದೇನೆ. పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు సంఘానికి అందరికీ ఇచ్చాడు కదా. పరలోక రాజ్యದ బీగల కైಗಳನ್ನು సభకి ఇప్పుడు ఈ పరలోక రాజ్యపు తాళపు చెవులు మనలో ఉన్నాయి కాబట్టి పరలోక బీగల కైలిದೆ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నీవు భూలోకమందు దేనిని బంధించిదివో భూలోక ಏನು ಕಟ್ಟುತ್ತೀರೋ అది పరలోకమందును బంధింపబడును. పరలోక కట్టబడుతుంది. అర్థమవుతుందా? అర్థ ಆಗ್ತಿದೆಯా? నీవు భూలోకమందు దేనిని బంధించిదివో ನೀವು ಭೂಲೋಕ ಏನು ಕಟ್ಟುತ್ತೀರೋ అది నువ్వు పరలోకమందు కూడా పరలోకದಲ್ಲಿ ಕೂಡ బంధించును. ಅದು ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೆ. ఎలాగా? ಹೇಗೆ? ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది? ಈಗ పరలోక రాజ్యం ಎಲ್ಲಿದೆ? ఎక్కడ ఉన్నది? ಎಲ್ಲಿದೆ? ನಮ್ಮಲ್ಲಿ మనలోనే ఉన్నది. ನಮ್ಮಲ್ಲಿದೆ. ఎలా ఉన్నాడు పరలోక రాజ్యము? పరిశుద్ధాత్ముడై నీతియు సమాధానము ప్రేమై ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నీవు పరలోక రాజ్యం ఎలా ఉందంటున్నాడు? మాటలతో కాదు, పరలోక రాజ్యము శక్తితో ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నది? దేవుని యొక్క వాక్యము కూడా శక్తితో ఉన్నది. ఆ శక్తిని దేవుడు అంటున్నాడు, జీవం కలిగిన వాక్యములో ఆ శక్తి ఉన్నది. ఒక నామములో శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగిన నామము ద్వారా ఈ భూలోకమందు నీవు యేసు నామములో ఏ రోగాన్ని అయితే బంధిస్తావో అది పరలోక రాజ్యంలో కూడా బంధింపబడిన. పరలోక రాజ్యం అంటే పైన లేదు, పరలోక రాజ్యం నీలో ఉన్నది. కాబట్టి నీ హృదయంలో నుంచి ఏదైతే పలుకుతావో, ఏ సిక్నెస్ అయితే నువ్వు బంధిస్తావో అది పరలోక రాజ్యంలో కూడా బంధించును. పరలోక రాజ్యం అంటే పైన కాదు బంధించేది, నీ హృదయం అనే పరిశుద్ధాత్మ యొక్క పరలోక రాజ్యంలో దానిని నువ్వు ఏ సిక్నెస్ అయితే, ఏ చింత అయితే, ఏ అప్పు అయితే, ఏ కలత అయితే, ఏ బాధ అయితే నీవు ఈ భూలోకమందు దాన్ని నువ్వు బంధిస్తావో నీ పరలోక రాజ్యంలో కూడా అది బంధింపబడును. అంటే దీని మాట నీకు అర్థమవుతుందా? ఎలా అర్థమవుతుంది? దేవుని వాక్యంలో ఏమున్నది? జీవమున్నది, జీవమున్నది, శక్తి ఉన్నది. శక్తి కలిగిన మాటలు ఎలా పలకమంటున్నాడు? పలకటం వల్ల జీవం కలిగిన మాటలు నీ నాలుక వశంలో ఉన్నాయి అన్నాడు. నీ నాలుక వశంలో నుంచి నువ్వు దేన్నైతే ఈ భూలోకమందు బంధిస్తావో పరలోక రాజ్యంలో కూడా దాన్ని నువ్వు బంధింపబడవచ్చును. ఎందుకనంటే దేవుని యొక్క రాజ్యము నీలో ఉన్నది, నీలో శక్తి కలిగి ఉన్నది. ఆ శక్తి ఎలాగ నువ్వు డెలివర్ చేయాలంటే నోటి ద్వారా జీవం కలిగిన మాటలను శక్తి ఉన్నది. కాబట్టి ప్రతి చీకటి మీద, ప్రతి రోగము మీద, ప్రతి అప్పు మీద నీవు బంధించగలిగిన శక్తి నీలోనే ఉన్నది. అర్థమవుతుందా? ఈ కీస్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. పేతురు గారు సంఘానికి ఇస్తున్నాడు. అలాగే దాని తర్వాత ఉంది, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందులో విప్పబడును. ఎలా విప్పుతామండి? విప్పుట అంటే డెలివరెన్స్, విడుదల. విడుదల నువ్వు ఏదైతే భూలోకమందు ఇది యేసు నామములో విడుదల అంటే ఈ పరలోక రాజ్యంలో, ఈ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు? ఈ పరలోక రాజ్యంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నువ్వు దేన్నైతే విడుదల చేస్తావు భూమికి అంటూ పరలోక రాజ్యమందు ఆయన దాన్ని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? పరలోకమందు దానిని విప్పబడును. యేసు ప్రభు విడుదల చేయడానికి వచ్చాడా? చేయడానికి వచ్చాడా? విడుదల. ప్రతి దాని మీద, ప్రతి రోగం మీద, ప్రతి చింత మీద, ప్రతి అప్పు మీద, సమస్త వాటన్నిటి మీద విడుదల. ఈ భూమి మీద దేవుని ఆత్మగా నువ్వు ఏదైతే విడుదల చేస్తావో నీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న ప్రతి చింత మీద, ప్రతి అప్పు మీద, సమస్త వాటన్నిటి మీద విడుదల. ఈ భూమి మీద దేవుని ఆత్మగా నువ్వు ఏదైతే విడుదల చేస్తావో నీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న దేవుని రాజ్యంలో దానిని విప్పుతాడు. దేవుని యొక్క ఆత్మ నీలో దేవుని రాజ్యమై పరిశుద్ధాత్ముడుగా
పరిశుద్ధాత్మವಾಗಿ నీలో సత్య సంపూర్ణుడిగా ನಿನ್ನಲ್ಲಿ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣವಾಗಿ నివసిస్తున్నాడు. ಆತನು ವಾಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. నివసించే నీలో పరిశుద్ధాత్మునికి ఏం కావాలి? ನಿನ್ನಲ್ಲಿ ಇರುವ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಏನ್ ಬೇಕು? దేవుని యొక్క జీవం కలిగిన ದೇವರ మాటలు ಆ ವಾಕ್ಯಗಳು నీ హృదయంలో ಹೃದಯದಲ್ಲಿ భద్రపరుచుకోవాలి. ಭದ್ರವಾಗಿಟ್ಟುಕೋಬೇಕು. భద్రపరుచుకున్న రోజున ಭದ್ರವಾಗಿ ಇಡುವಾಗ నీలో ನಿನ್ನಲ್ಲಿ జీవం కలిగిన శక్తి, ಜೀವನ ಶಕ್ತಿ, నీ నోటి ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు ನಿನ್ನ ಬಾಯಿಂದ ದೇವರ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ఆయన విడుదల చేస్తా అన్నాడు. ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಾನೆ. అలాగే దేన్ని బంధించాలో దాన్ని బంధిస్తాను అన్నాడు. ಏನನ್ನು ಕಟ್ಟಿದರೋ ఇది ಕಟ್ಟಿಸ್ತಾನೆ. సంఘానికి ఇచ్చిన యొక్క నిజమైన రహస్యము కలిగిన తాళపు చెవులు. ಏರ್ಪಡುತ್ತಾ ಒಂದು ರಹಸ್ಯದ ವಿಷಯವಾಗಿದೆ. సో